అందరికీ నమస్తే అండి. మీరు కోరుకున్నటువంటి శ్రీ సాయి ట్యుటోరియల్ సాయి మన ఇగురంతో ముచ్చడించడానికి రెండో పాడ్కాస్ట్లో అందుబాటులో ఉన్నారు. మీరు కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు. తను ఏ విధంగా సక్సెస్ అయ్యిండు, ఒకసారి ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తి నోటి దాకా వచ్చినటువంటి బుక్కను ఎత్తగొట్టినట్టుగా దగ్గర దాకా వచ్చి జాబ్లో జాయిన్ అయ్యే సమయానికి ఏ విధంగా ఉద్యోగం పోయింది, దానికి గల కారణాలేంటి, తను ఏ మిస్టేక్స్ చేసిండు, ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి తను ఏం చేయగలిగిండు. సో అదే తన మోటివేషన్ జర్నీ. చూద్దాం ఎంతమందిని మోటివేట్ చేస్తుందో. ఒక్కరు మోటివేట్ అయ్యి ముందుకెళ్ళిన చాలు అనే ఉద్దేశంతో ప్రారంభించిందే ఈ ఇగురంతో ముచ్చటించడానికి ఇగురంతో ఏం చేసిండు అని సాయి వచ్చిండు. సాయి నమస్తే. నమస్తే అన్న. బాగున్నావా? బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నా. థ్యాంక్ యూ సాయి. అంటే నా తరపున, మన ఇగురం టీవీ కుటుంబ సభ్యుల తరపున, నిన్ను తీసుకురావాలి అని ఎవరైతే కోరుకున్నారో వాళ్ళ తరపున. ఎందుకంటే 200 కిలోమీటర్లు జర్నీ చేసి రావడం, నీ గురించి నువ్వు పరిచయం చేసుకోవడం చాలా గ్రేట్. సరే, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పరిచయం నుంచి వెళ్దాం. ఓకే. నీ గురించి నీ ఇంట్రడక్షన్. నా పేరు వచ్చేసి తాడూరి సాయి కుమార్ అన్న. రీసెంట్గా డిఎస్సి 2024లో సెకండరీ గ్రేడ్ టీచర్గా సెలెక్ట్ కావడం జరిగింది. అంతకంటే ముందు శ్రీ సాయి ట్యుటోరియల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి గైడెన్స్, ఫ్రీ క్లాస్ అనేటువంటివి ఇచ్చేవాడిని. అంటే అప్పుడు వాయిస్ రూపంలోనే ఇచ్చేవాడిని. నా వాయిస్ టెట్ డిఎస్సి వాళ్ళకి తెలిసి ఉంటుంది. మొదటిసారిగా వీడియో రూపంలో మాత్రం ఇప్పుడే అన్న వీడియో అనేటువంటిది ఈ రకంగా ఫుల్ లెంత్లో చేయడం కొంత భయంగా ఉంది. కానీ మీరు ఇచ్చినటువంటి ధైర్యం ఏం లేదు, ఏం టెన్షన్ పడకు. మన ఇద్దరం కూర్చుంటే ఇట్లా మాట్లాడుకుంటున్నాం అనే దాంతోనే వెళ్ళిపోదాం. ఎందుకొరకనంటే ఫస్ట్ టైం అవునన్నా వీడియో ముంగట, కెమెరాల ముందర ఫస్ట్ టైం ఏం కాదు, ఇప్పటి నుంచి కెమెరా ముందే చేద్దాం ఇక మన ఛానల్ కూడా. ఓకే, అదే మోటివేషన్తో ఉండు. నువ్వు కూడా మోటివేట్ చేయడం కాదు, మోటివేట్ కావాలి ఇక. ఓకే. ఫస్ట్ అమ్మ నాన్న ఏం చేస్తారు, దాని తర్వాత నీ స్టడీ వివరాలు. మా నాన్న పేరు వచ్చేసి తాడూరి చంద్రశేఖర్ అన్న. కుల వృత్తి రీత్యా వడ్రంగి పనిచేస్తారు. అమ్మ పేరు భాగ్యలక్ష్మి, హౌస్ వైఫ్ అన్న. వడ్రంగి పని నాన్న అంటే ఇప్పుడు ఎంత వయసు? నాన్నకు 56 సంవత్సరాలు ఉంటాయన్న. ఇప్పుడు నవ్వేనవును పోయినా తీసుకెళ్ళేటోడు పనికి. అవునన్నా. చేసినా అంటే పోవడం అంటే పోయి చూసడం, వట్టిగా పోయి ఏం చేస్తాం అన్న, ఖచ్చితంగా పని చేసుడే ఉంటుంది కదా. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు పనులు దొరకడే ఎక్కువ. మళ్ళీ హెల్ప్ అని పెట్టుకోవాలంటే వాళ్ళకు కూడా మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ రకంగా నన్ను తీసుకెళ్ళేవాడు. నాన్నకు హెల్పర్ అయినా అంతే కదా. అవునా. అంతే, అంటే ప్రతి ఒక్కరం చేసేదానికి హెల్ప్ చేస్తూనే ఉంటాం. అవునా. అంటే నీకు కష్టం అనిపించలేదా? అనిపించిందండి. అంటే ఆ కష్టాన్ని చూసే ఈరోజు ఇటువైపు రావడానికి అది ఒక మోటివేషన్గా నాకు ఉపయోగపడ్డది అనిపిస్తుంది అన్న. అంతేనా? ఎందుకంటే నాన్న చదువుకున్నాడా? నాన్న చదువుకున్నాడు అన్న. ఎంతవరకు? ఇంటర్మీడియట్ వరకు చదివిండు అన్న నాన్న. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ పోవడం వల్ల, అంటే ఇంటి కుటుంబ బాధ్యతలన్నీ మా నాన్న మీద పడ్డాయి. అవి చూసుకోవడం వల్ల ఇప్పుడు ఏంటంటే చదువుకుంటా ఉంటే ఇటు ఇబ్బంది అవుతుంది. అట్లా మొత్తానికైతే ఒక ఎగ్జామ్ ఫీజు కట్టలేక ఇంటర్మీడియట్ అనేటువంటిది వదిలేసాడు. అప్పుడు తను పడ్డ కష్టం అది. కాబట్టి అట్లాంటి ఇబ్బందులు మేము పడొద్దని ఆ నేపథ్యంలోనే మాకు చిన్నప్పటి నుంచి కష్టం అంటే ఎట్లుంటుందో చూపెట్టిండు. దాని ద్వారా మనం చదువుకుంటే మారడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేరే అవకాశాలు లేవు కదా మనకు. బిజినెస్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే కొంచెం మనకి ఏదైనా సపోర్ట్ ఉంటుంది. ఫ్యామిలీ నుంచి వేరే రకంగా కూడా అట్లా సపోర్ట్ లేదు. కాబట్టి ఆ రకంగా మమ్మల్ని మోటివేట్ చేస్తాడన్న. ఆ రకంగా అన్ని చిన్నప్పటి నుంచే తెలియజేసుకుంటా. ఓకే. అంటే మీరు ఎంతమంది? మేము అంటే నేను, మా చెల్లె అన్న. చెల్లె ఏం చదువుకుంది? చెల్లె కూడా డిఎడ్ చేసింది. గ్రేట్. అమ్మ 7th క్లాస్ వరకు చదివి కొంతవరకు. ఓకే. అండ్ ఎందుకంటే చాలామందికి ఎట్లుంటుంది అని అంటే, వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో, వాళ్ళకి ఈజీగా జాబ్ వచ్చింది అని అంటే తెలియాల్సిన అవసరం ఉంటుంది ఆస్పిరెంట్స్కి. ఖచ్చితంగా. అట్లా మొత్తం మీద నాన్న చదువుకోవాలని ఆశ ఉన్న, ఫీజులు కట్టలేని పరిస్థితి, కుటుంబ పరిస్థితుల వల్ల చదువుకోలేకపోయాను. ఆ కళ నీతో నెరవేర్చాలని చెప్పి నిన్ను చదివించాను, నిన్ను చెల్లాను. గ్రేట్. ఇప్పుడు నాన్న ఫీలింగ్ ఎట్లుంది సాయి? ఫుల్ హ్యాపీ అన్న నాన్న. ఎందుకంటే నేను నాన్న కష్టపడతా ఉంటే నాకు కూడా అనిపించేది, అరే ఇంత కష్టం అనేది రెగ్యులర్గా చేయాలంటే ఇబ్బంది అవుతుంది పని. ఎప్పుడో ఒకసారి నాన్నకు రిటైర్మెంట్ అనేది ప్రభుత్వ ఉద్యోగుల కంటే ప్రభుత్వం ఇస్తుంది. కానీ మనలా ఇప్పుడు మా నాన్నకు కూడా నాకు ఇవ్వాలనిపించింది అన్న. అంటే ఇట్లాంటి ఏదైనా ఉద్యోగం సాధించి, నాన్న ఇక నుంచి నువ్వు పని చేయకపోయినా ఏం కాదు, ఓకే మనం కొంతవరకు గెటాన్ కాగలిగినాం, ఇక నుంచి నీ ఇష్టం నాన్న అని చెప్పాలని ఉండే. మొత్తానికి నాకు జాబ్ రాగానే ఆ మాట చెప్పినాను నాన్నతోటి. గ్రేట్. అంటే అది ఏ తండ్రి అయినా గర్వంగా ఫీల్ అవుతాడు. అవునా? నాకు తెలిసి పైన ఆపడు. అవును. ఆపిందా? అంటే అంత రెగ్యులర్గా చేయట్లేదు, కానీ
నార్మల్గా అప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అన్న, రెగ్యులర్గా పనులు చేస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పిలిస్తే అప్పుడప్పుడు చిన్నగా వెళ్తున్నాడు. అంటే ధైర్యం అనేది పెరుగుతుంది. అప్పుడు ఏంటంటే నేను పని చేస్తేనే పుట్ట గడుస్తుంది కాబట్టి చేయాలని అన్ని పనులు చేస్తారు. ఇప్పుడు ధైర్యం అనేది ఇప్పుడు నీ రూపకంగా ధైర్యం వచ్చింది తనకు. ఉన్నాడు కదా, చేసి పెడతాడు కదా, నాకేంది అన్నట్టుంటుంది. ఎస్, ఇంత మంచిగా ఇంత సెటిల్ ఇట్లున్నటువంటి కుటుంబం ఒకానొక సందర్భంలో చాలా డీప్లా అసలు విషాదంకు గురి అయ్యేటువంటి విధంగా పోయింది 2017 డిఎస్సి సందర్భంగా అని విన్నా. అంటే చాలా సందర్భాలను 1-2 సార్లు మనం మాట్లాడినప్పుడు అసలు అప్పుడు ఏం జరిగింది అదొక్కసారి నాకు ఓకే. 2017 అసలు ఎట్లా మిస్ అయింది నీ జాబు, ఎట్లా మిస్ అయింది? అవునా, అదొక పెద్ద దెబ్బ నా జీవితంలో. ఎందుకంటే నా జీవితాన్ని ఒక 5 సంవత్సరాలు వెనక్కి నెట్టేసింది. ఓకే. ఎట్లా అంటే ఎప్పుడైనా మనకు ఎగ్జామినేషన్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాక 2 గంటల ముందు ఉండాలని చెప్తాడు. కానీ 2017 మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సెంటర్స్ పెట్టుకుంటాం కదా. అయితే కొత్త జిల్లాల ప్రకారంగానే ఇస్తామన్నారు ఎగ్జామ్ సెంటర్స్. హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యేదాకా హైదరాబాద్లో ఉంటుందని ఎవరికి తెలియదు. సడన్గా హైదరాబాద్లో సెంటర్స్ అనేటువంటి ఇచ్చిండు. దూర ప్రాంతం, పెద్దగా ఐడియా లేదు. అందరికీ హైదరాబాద్లోనేనా? అందరికీ హైదరాబాద్లోనే. ఓకే. ఎవరికి వాళ్ళ సొంత జిల్లాల్లో ఇవ్వలేదు. అక్కడ నుంచే టెన్షన్ మొదలైంది. ఆ దూరం పోయి ఎటు రాసుడు, ఎగ్జామ్ ఏడ సెంటర్ పడుతుంది అని. హాల్ టికెట్ వచ్చింది. అది చంద్రాయన్ గుట్టల సైడ్ దూరంగా వెళ్ళింది. ఫ్రెండ్ సహాయంతో వెళ్ళినా కానీ ముందు సమయానికంటే కరెక్ట్ సమయానికంటే ముందు రీచ్ కాలేకపోయినా. కరెక్ట్ టైంకి పోయినా. అప్పటికే ఓఎంఆర్ షీట్లు ఇస్తూ ఉన్నారు. కొంత టెన్షన్ ఉంటుంది కదా హడావిడి. ముందెళ్ళకపోతే ఆ వాతావరణాన్ని మనం అడాప్ట్ చేసుకోలేము. ఆ టెన్షన్లో నేను కూడా ఓఎంఆర్ షీట్ తీసుకున్నా. ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఇచ్చుడు వినడం అనేది మిస్ అయినా. దానివల్ల బబ్లింగ్ చేసే క్రమంలో హాల్ టికెట్ నెంబర్ బబ్లింగ్ మిస్టేక్ చేసిన కథ. ఎట్లుంటుంది అన్న స్టార్టింగ్లోనే మనం నేర్చుకున్నదంతా ఫస్టే భయం ఉంటుంది. ఎగ్జామ్ రాసే టైంలో ఒక 10 నిమిషాలు ఈ 3 గంటలే నా జీవితాన్ని నిర్ణయిస్తుంది, అంతే, మంచిగా రాయాలి అని ఒక భయం ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలో ఏమైందంటే రిక్వెస్ట్ చేసిన అయినా కూడా ఇవ్వలేదు. మొత్తంగా ఇక ఆ టెన్షన్ తోటే ఉన్నది ఎగ్జామ్ అంతా కూడా. మొత్తానికైతే 20-30 క్వశ్చన్లు ఏం పెట్టినో కూడా తెలియదు. ఇక మొత్తం స్టార్టింగ్లో ఆ టెన్షన్ అదే ఉంటుంది కదా, నా మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. అరే గిన్ని రోజులు కష్టపడ్డా, మా కుటుంబ పరిస్థితులు మార్చే అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో, ఇది ఉంటుందా పోతుందా ఏమవుతుందో అన్న సందిగ్ధంలో ఉంటాను నేను. మొత్తానికైతే ఇది కాదు, అయిందేదో అయింది. ఇప్పుడు నేను ఎగ్జామ్ అయితే రాయాలి. పోయినా ఒకసారి ముఖం కడుక్కొని వచ్చిన వాష్రూమ్ పోయి ఎట్లయితే గట్లా, తర్వాత సంగతి తర్వాత. నేను ఎగ్జామ్ అయితే రాసిన కంప్లీట్. మిస్టేక్ అయినా సరే కానీ నా పర్ఫార్మెన్స్ ఇక్కడ చూపించాలి. రాసేసిన. రాసిన తర్వాత చూసుకుందాం ఏమవుతుంది. మొత్తానికి రాసిన తర్వాత నాకు జాబ్కి కావాల్సినటువంటి మార్కులు వచ్చినాయి. జాబ్ అనేటువంటిది కోర్టుకు కూడా వెళ్ళినా. ఇట్లాంటి మిస్టేక్స్ గతంలో జరిగిన వాళ్ళు ఉంటారు కదా, ఆల్రెడీ నీకు తెలుసు కాబట్టి ముందే అప్రోచ్ అయినా. వాళ్ళ నుంచి ఆర్డర్ వచ్చింది ఇచ్చేయమని, ఎవాల్యుయేషన్ చేయమని. ఎవాల్యుయేషన్ అంతా చేసేసారు. జిఆర్ఎల్ కూడా రిలీజ్ అయింది కదా, అందులో కూడా వచ్చేసేది. ఇక ఆ మార్కులకు జాబ్ వస్తుందని జిఆర్ఎల్ ఇచ్చినప్పుడు మనం కౌంట్ చేసుకుంటే తెలిసిపోతుంది. 1:3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూడగానే మనకు అయిపోతుంది. 1:3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పోయినా. ఇక అంత హ్యాపీ. అప్పుడు నోటిఫికేషన్లు ఉండే, గ్రూప్ 4 ఉండే, జీపీఓ మన పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్లు ఉండే. ఇది వస్తుంది కదా, వాటితో పోలిస్తే మంచి జాబ్ ఇది, మనం అనుకున్న జాబ్, మనకు కావాల్సిన జాబ్. కాబట్టి వాటి మీద ఫోకస్ చేయలే. అయితే తీరా లాస్ట్కి మనకు సెలక్షన్ లిస్ట్ లేదు, నా పేరు. షాక్. తీరా చూస్తే కింద 22 మంది ఈ బబ్లింగ్ మిస్టేక్ చేసిన వాళ్ళ పేర్లు ఉన్నాయి. అంటే జాబ్ వచ్చింది కానీ విత్ హోల్లో పెట్టి ఉంచారు. విత్ హెల్లో పెట్టి కోర్టు కేసు వల్ల అది దానికి సంబంధించిన సింగిల్ బెంచ్ తీర్పు వచ్చింది. ఇట్లాంటి కేసులు వాడితోటి ఇదంతా ఒక పెద్ద కేసుగా మారి డివిజనల్ బెంచ్ దాకా పోయింది. ఇక అది వచ్చేదాకా హోల్లో పెట్టి ఉంచేసి. అంటే కొన్ని జడ్జిమెంట్లు వచ్చినాయి, ఇంకా కొన్ని పెండింగ్లో ఉండే. టోటల్ జడ్జిమెంట్స్ వచ్చిన తర్వాత మాత్రమే పోస్టింగ్ ఇద్దామని చెప్పేసి అప్పుడు ఆ 22-23 మంది ఆపిరు. అవునా, మొత్తం టోటల్గా. అప్పుడు టీజీపీఎస్సీ నిర్వహించింది. డిఎస్సీ ఉంటుండే, డిస్ట్రిక్ట్ సెలక్షన్. కాకపోతే ఈసారి అప్పుడు 2017లో టీఎస్పీఎస్సీ ఇచ్చింది మొదటిసారి. ఒకటేసారిగా. అంతకుముందు ఏపీఎస్సీ ఉన్నప్పుడు ఉంటుండే కానీ టీఎస్పీఎస్సీ ఒకటేసారి నిర్వహించింది. సో అట్లా పోయిందండి. అప్పుడు అమ్మ నాన్న ఫీలింగ్ ఎట్లుండే అసలు? ఎందుకంటే నా మీద ఆశలు పెట్టుకోని వాళ్ళు అన్న వాళ్ళు, కుటుంబ పరిస్థితులు మారుతాయని ఆశ పెట్టుకోని వాళ్ళు. ఎందుకంటే ఎదిగిన కొడుకు ఎప్పుడు చేతికి వస్తాడా అని ఉంటుంది కదా నా తల్లిదండ్రులకు. వాళ్ళ నాన్న చేసేది బిజినెస్ కాదు, అంటే వయసు పెరిగిన కొద్ది కూడా చేయగలిగేటువంటి పని కాదు, హార్డ్ వర్క్.
కాబట్టి చాలా బాధాకరమైన సిచ్యువేషన్ అన్న. అంటే సమాజంలో కూడా రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా. అంటే మా మండలంలో ఇద్దరమే సెలెక్ట్ అయినాం మేము ఆ లిస్ట్లో. అంటే ఆ మండలం నుంచి ఆ లిస్ట్ ఆ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో ఇద్దరు మాత్రమే ఉన్నారు మీరు మీ మండలం నుంచి. మా మండలం నుంచి ఆయన ఫైనలిస్ట్ ఉన్నాడు, నువ్వు కింద లిస్ట్. అదే డిఫరెన్స్ అది. అయితే ఇక అంతకు ముందే వస్తుంది అనుకున్నారు, ఎందుకంటే ఇది క్లియర్ అయింది నాది. ఎవాల్యుయేషన్ కాకుండా అప్పుడే ఆగిపోతే గిట్ట నాకు భయం ఉంటుండే. అంత అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నాకు జాబ్ వస్తుందనే నమ్మకంతో ఉన్నా నేను. అప్పటిదాకా అందరికి చెప్పుకొని ఉంటాం కదా జాబ్. నేను చెప్పుకోలేదు, కానీ ఇద్దరికి వచ్చుడుతోటి అందరికి తెలిసిపోయింది ఆటోమేటిక్గా. అరే ఆయన ఎక్కిండు జాబ్ ఆల్రెడీ. ఇక నన్ను కలిసినప్పుడల్లా మా వాళ్ళని కలిసినప్పుడల్లా అడుగుతూ ఉంటే ఎవరు నెగిటివ్గా మాట్లాడతలేరు. మీ ఓనికి వచ్చింది కదా ఏమైంది అన్నటువంటి రావాలి కదా అనే ఉద్దేశంతో, ఎందుకంటే కష్టపడి పనిచేసేటోడు ఊర్లో అందరికి తెలిసినోడే కదా, ఆ ఉద్దేశంతో అడుగుతూ ఉండే అందరు. బాధ అనిపిస్తుండే మస్తు. నాకు బయటికి పోవాలంటే కూడా ఇబ్బంది అనేది, అరే ఎవరేం అడుగుతారు అని. నేనైతే కొన్ని రోజులైతే బయటికి వెళ్ళాను. అదే జాబ్ వస్తుంది నాకు మంచి మార్కులు వచ్చినాయి అని చెప్పుకుంటాం మనం. తీరా సెలక్షన్ లిస్ట్లో వచ్చింది అని అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయినా అనే విషయాలు, మనం సెలక్షన్ లిస్ట్లో ఉంటామనే విషయాలు, మనకు వచ్చినటువంటి మార్కులు చెప్తే ఆహా కట్ ఆఫ్ కంటే ఎక్కువనే ఉన్నాయి వీడికి జాబ్ వస్తుంది అని. ఎందుకంటే మన తోటలు ఉంటారు కదా, అరే నాకు 52 వచ్చినాయి, ఆయనకి 62 వచ్చినాయి, ఆయనకి మార్క్ ఆయనకి వస్తుంది, ఆయనకి 72 వచ్చినాయి, ఖచ్చితంగా వస్తుంది అని ఉంటుంది. నీ మీద కూడా మస్తు ఆశలు ఉంటాయి దోస్తులకు వాళ్ళకు వీళ్ళకు. తీరా చూస్తే ఇవన్నీ తెలియదు కదా వాళ్ళకు, ఈ కోర్టు కేసులని బబ్లింగ్లని ఇవన్నీ ఏం చేసింది వాళ్ళకి తెలిసింది ఒకటే, జాబ్ వచ్చిందా రాలేదా అంతే. అదే అన్న కారణాలు ఏవి వినరు. ఇక్కడ మనకు ఒకటి గుర్తుకొస్తుంది అన్న, కాశీరామ్ సార్ శ్రీగయ్య సారు సినారే గారి మాటలు ఎప్పటికీ మాట్లాడుతూ ఉంటాడు. ఎవడికి కావాలో ఈ ఓడిపోయినోడి సంజాయిషి, వాళ్ళకు చేరిన వాడికి ఈ లోకము జల సమాధి కడుతుంది, ఒడ్డుకు చేరిన వాడికి ఈ లోకం వంగి సలాం కొడుతుంది అంటాడు. అంటే నాకు తెలియనాయి అన్న మాటలు. నీకు జాబ్ వచ్చింది కానీ నువ్వు ఎక్కినావు ఆ జాబు, పాయింట్ 1లో మిస్ అయిందా లేదంటే 1 మార్కులో మిస్ అయిందా అని ఎవరు అడగరు, నీకు జాబ్ వచ్చిందా లేదా అని అడుగుతారు. కాబట్టి అది జాబ్ వచ్చినా కూడా రానట్టే నాకు. అట్లా అయిందన్న పరిస్థితి, దారుణంగా ఉండేది. ఎందుకంటే ఆ పరిస్థితి నాకు తెలుసు, నేను ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది. సేమ్ నీ పరిస్థితి చెప్పారు. అది ఇక నా విషయం తర్వాత, కానీ ఆ విషయం నాకు తెలుసు. అది బయటకు వెళ్ళి ఏం చెప్పుకోలేని పరిస్థితి. అవన్నీ చూడడు, వచ్చిందా రాలేదా, నీకు రాలేదు అంటే రాలేదని చెప్పుకోవడం బెటర్, నాకు రాలేదు రా. ఎందుకంటే నీకు మార్కులు రాక కాదు, నీకు టాలెంట్ లేక కాదు, అక్కడ కావాల్సినటువంటి పర్ఫార్మెన్స్ లేక కాదు, చేసినటువంటి చిన్న మిస్టేక్. అది కూడా ఒక సుక్క నా జీవితాన్ని 5 సంవత్సరాలు వెనక్కి నెట్టేసింది అన్న. చూడు, సుక్క ఏడబెట్టలో గానే పెడితే ఇవాళ బాగుంటుండే, ఆ చుక్క వేరే కడ పెట్టట్లా 5 ఏళ్ళు చుక్కలు చూసిండు కదా. అది ఆ బబ్లింగ్ అనేది, ఆ మిస్టేక్ అనేది సరే అప్పటికి తెలియకనా తెలిసియా ఆ జర్నీయా ఏదో కారణమైనప్పటికీ నాకు అనిపిస్తుంది నీకు ఒక గుణపాఠాన్ని నేర్పింది అని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ గుణపాఠమే ఈరోజు ఆ శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను పాఠం చెప్పడానికి ఉపయోగపడ్డాను. లేకుంటే అప్పుడు నాకు ఆ టీచర్ జాబ్ వస్తే నేను ఈ శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటిది పెట్టకపోయేటోన్నా సార్. ఇంతమందికి తెలిసేటోని కాదు, ఇంతమంది నన్ను రిక్వెస్ట్ చేసేటోళ్ళు కాదు. చాలా సంతోషం అన్న, ఎందుకంటే అసలు ఇట్లా నేను ఎప్పుడు ఇట్లా ఈ రకంగా ఇంటర్వ్యూ అనేటువంటిది కాదు నా ఉద్దేశం. ఒక అన్న తమ్ముతో మాట్లాడుకునే ముచ్చట్లు, ఎట్లా జాబ్ వచ్చింది అడిగిన వాళ్ళు కూడా మనం ఇంతకు ముందు అనాలిసిస్లలో కానీ డిఎస్సి కట్ ఆఫ్ విషయంలో కానీ మనం ఇద్దరం కష్టపడి కొంత సమాచారం ఇచ్చాం కదా, అప్పుడు వాళ్ళు మన ఇద్దరి బాండింగ్ ను చూసిర్రు. మీ బ్రో ఉంటాడు కదా తీసుకురండి అని కామెంట్ పెడితే కడుపు నిండినంత పని అయింది. అందుకే ఇట్లా ఉంటారని తెలిసే నీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, రెడీ ఉండు కదా. ముందే ఇచ్చారు, కొంచెం స్కూల్ వర్క్ అది తోటి కొంచెం ఇప్పుడు కుదిరింది మొత్తానికి. అందరికి తెలియని విషయం ఏంటంటే మీరు అడగక ముందే నా షెడ్యూల్లో తను ఉన్నాడు. తనది 200 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఆసిఫాబాద్ జిల్లా కాబట్టి రావడం కొద్దిగా లేట్ అయింది. అండ్ ఒక రోజు వద్దామని బ్యాగాన్ని సర్దుకొని వెళ్ళే టైంలో అర్జెంటుగా స్కూల్కి సంబంధించినటువంటి వర్క్ ఉన్నది అని పై అధికారులు ఫోన్ చేయడం వల్ల ఆగిపోయిండు. ఆ లోపే మీరు మళ్ళీ అడిగారు. సో అందు గురించే ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా. మీరు అడిగిన డౌట్లు కూడా ఉంటాయి ఇందులో. వాళ్ళకంటే ముందు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, అవి కూడా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాను. ఇప్పుడు మీ పర్సనల్ ఏంటి, మీరేంటి, ఎక్కడ చదివారు ఏంటి, ఇవన్నీ వివరాలు కూడా వచ్చినాయి. ఇంకొకటి స్టడీకి సంబంధించి గవర్నమెంట్ స్టడీయా ప్రైవేట్ స్టడీయా? ఫస్ట్ నుంచి నువ్వు నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్ అన్న మా ఊరే, ప్రైమరీ అప్పర్ ప్రైమరీ జెడ్పిహెచ్ ఇట్లా అయిపోయింది. ఒక ఇంటర్ మాత్రం ప్రైవేట్ కాలేజ్లో చదివిన, దాని తర్వాత డిగ్రీ డిఎడ్ అనేది కూడా గవర్నమెంట్ కాలేజెస్. ఓకే, అవును. అసలు నువ్వు ఏం కావాలనుకున్నావు?
ఏ వైపు వచ్చినావు, అదే వైపు వచ్చినావా మరి వేరే వైపు వెళ్ళినావా, అసలు నీ జర్నీ ఎట్లా సాగింది? అవునండి, అంటే 10th క్లాసు వరకైతే నాకు ఆ ఆలోచన ఏం లేకుండే అన్న, ఖచ్చితంగా టీచర్ కావాలనే ఆలోచన అయితే లేకుండే. దాని తర్వాత ఇంటర్లో అంటే అప్పుడు అంటే ఈ ప్రైవేట్ జాబ్ అనేటువంటిది కొంచెం ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటర్ తర్వాత బీటెక్ వైపు కూడా వెళ్ళి వచ్చినా నేను. అట్లా ఏంటంటే మళ్ళీ మన ఆర్థిక పరిస్థితులకు అది సెట్ కాదు, వచ్చినటువంటి కాలేజ్ కూడా కరెక్ట్ లేకుండే కాబట్టి అటువైపు కూడా మొత్తానికైతే అది ఎట్లా తిప్పలు పడి మొత్తానికి ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు పట్టుకొని రాగలిగిన అన్న. అంటే 5 సంవత్సరాలు వేను అది 6 నెలలు అనుకోండి, 6 నెలల బీటెక్ కూడా చేసిన నేను. ఓకే, అంటే జాయిన్ అయినా ఫస్ట్ సెమ్ లోపే అయిపోయే లోపే వచ్చిన అయిపోయిన లోపే. ఓకే ఓకే, చాలా ఇబ్బంది అయ్యేది డబ్బులు పంపించడం కూడా. అంటే అవన్నీ అవగాహన లేకపోయినా అని చెప్పుకోవచ్చు అన్నయ్య. అంటే ఇంట్లో పరిస్థితులు తెలుసు, ఏదో ఒకటి చేయాలి, సెటిల్ కావాలనే తపన ఉన్నది, కానీ ఏం చేయాలి అనేది పర్ఫెక్ట్ ఐడియా లేదు 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 అప్పటి వరకు. అవును. ఓకే, అటు నుంచి వచ్చిన తర్వాత డిగ్రీలో జాయిన్ అయినా ఇక అంటే ఆ ఇయర్ గ్యాప్ వచ్చింది. ఓకే, ఆ ఇయర్ గ్యాప్ వచ్చిన తర్వాత మధ్యలో వచ్చినప్పుడు ఏముంటాయి అన్న అడ్మిషన్ ఏముండదు, 6 నెలలు అయిపోయింది అంటే ఆల్రెడీ సగం అయిపోయినట్టే. అయితే ఆ ఉన్న టైంలో ట్యూషన్లు ఎప్పుడు మొదలుపెట్టిన. ఓకే, ట్యూషన్లు ఎప్పుడు మొదలుపెట్టడంతోటి అది నాకు అనిపించింది అంటే బాగా చెప్తున్నారు అది, అని చాలా మంది వచ్చి పెట్టిల్లు ఇంటి దగ్గర వాళ్ళే. ఫీడ్బ్యాక్ బాగుంది, ఫీడ్బ్యాక్ బాగున్నది. దాని తర్వాత అప్పుడు ఏం లేవు కాబట్టి ఇక డిగ్రీలో జాయిన్ అయినా. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్. ఓకే, దాని తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత 6 నెలలు అటు వచ్చిన కాబట్టి అది గ్యాప్, తర్వాత డిగ్రీలో స్టార్ట్ అయింది. డిగ్రీలో నేను జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఉండే ఇది తెలుసు నాకు, మన డైట్ సెట్ అనేటువంటి ఉంటుంది రాయాలని. అప్పుడు ప్రిపేర్ కాకుండా డైరెక్ట్ రాసిన, రాలేదు సీటు. ఓకే, డిగ్రీ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ రాసిన 2014లో రాసిన. ఓకే, కరెక్ట్గా ప్రిపేర్ అయితేనే వస్తుంది కాబట్టి ప్రిపేర్ అయ్యేసి రాసిన అన్న. రాసిన తర్వాత అప్పుడు వచ్చింది సీటు గవర్నమెంట్ డైట్ కాలేజీలో. మన 2014-16 అన్న మన డిఎడ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ తెలుగు డైట్ కాలేజ్, గ్రేట్. మొత్తం మీద దాని తర్వాత టెట్ తర్వాత 2017 డిఎస్సి. అంతే అన్న. అంటే 16లో మాకు కొత్తగా అవకాశం ఇచ్చారు. అప్పుడు సెకండ్ ఇయర్ రన్నింగ్లో ఉండగానే టెట్కి అవకాశం ఇచ్చారు. ఇక కొంచెం డైట్ సెట్కు అనుభవం ఉన్నది కాబట్టి ఒక బుక్ తీసుకొని చదవడం వల్ల అక్కడ కూడా గెట్ ఆన్ కాగలిగాను. 97 మార్కులతోటి మొదటి అటెంప్ట్. ఫైనల్ ఇయర్లో ఉంటే మీ టీపీలు అదంతా ఆ బిజీ షెడ్యూల్లోనే ఉంటుంది. ఇక గవర్నమెంట్ చదువుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది కొద్దిగా కష్ట సాధ్యమే కానీ కష్టసాధ్యం. అయినా మంచి మార్కులు వచ్చినాయి. ఎంత వచ్చినాయి? 97 మార్కులు. 97, గ్రేట్. దాని తర్వాత 2017 డిఎస్సికి ముందు కూడా ఒక టెట్ పెట్టిండు అప్పుడు. అవునన్నా, 17లో పెట్టిండు. ఆ టెట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? అప్పుడు 100 మార్కులు వచ్చినాయి. విద్యా వాలంటీర్గా చేస్తుంటే అక్కడ కూడా తప్పు చేసిన. అంటే తప్పు అంటే అది పర్మనెంట్ కాదన్న, మనకి పర్మనెంట్ కాదు కాబట్టి కొంచెం ఆర్థిక పరిస్థితులు కొంచెం నాన్నకు చేదోడు దోడుగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో జాయిన్ అయిన. కొంచెం నెలకు 12,000 అట్లా వచ్చుడుతోటి కొంచెం అదే ఇంట్లో కొంచెం ఇబ్బంది తగ్గుతుంది కదా అనే ఉద్దేశంతో జాయిన్ అయినా. ఎక్కువ ప్రిపేర్ కాలేకపోయినా, మొత్తానికైతే ఒక 100 మార్కులు అయితే వచ్చినాయి. ఓకే, 100 మార్కులు వచ్చినాయి. ఓకే, దాని తర్వాత డిఎస్సి రాయడం, ఈ మిస్టేక్ జరగడం, ఇదంతా కంటిన్యూస్ ప్రాసెస్. ఇక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు 2024 డిఎస్సిలో మళ్ళీ విజయం సాధించాం. అక్కడ నిరుత్సాహంతో ఉన్నటువంటి సాయి ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్నటువంటి సాయిగా ఎట్లా దిగిండు? అంటే నువ్వు అనుసరించినటువంటి వే అది మాకు కావాలి. ఎందుకంటే మొన్న డిఎస్సి పడ్డప్పుడు, అంతకుముందు డిఎస్సి పడ్డప్పుడు ఎంత కొట్టినా 10,000 ఉద్యోగాలు మాత్రమే. 10,000 మందికే వస్తాయి. లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మంది నిరుద్యోగులు ఈ 10,000 ఉండాలంటే ఇన్నిసార్లు ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి స్ట్రాటజీ వాడాలి, నువ్వు వాడినటువంటి స్ట్రాటజీలు ఏంటి అనేది ఫస్ట్ నువ్వు వాడింది చెప్పు. అంటే నువ్వు ఎట్లా ముందుకు వచ్చినావు అనేది చెప్పు. దాన్ని బట్టి నీలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి వాళ్ళు నీలాగా మోటివేట్ అయ్యేటువంటి. అంటే 2017లో జాబ్ మిస్ కావడం అనేటువంటిది 1 మార్కో లేదంటే 1/2 మార్క్ తోటి పోలేదు నాది. జాబ్ వచ్చింది, నేను పార్ట్ ఇయర్లో తప్పు చేయడం వల్ల జాబ్ అనేది మిస్ అయింది. అంటే ఇప్పటి కూడా విత్ హెల్ అనే ఉన్నది, మిస్ అయిందని కూడా చెప్పలేం కానీ ఇక అయినట్టే, అది ఎప్పుడు వస్తుందో తెలియదు ఇక. కాబట్టి ఆ రకంగా ఒక మోటివేషన్ అయితే ఉండే. అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చింది నాకు 100 మార్కులతో. అంటే జాబ్కు కావాల్సిన మార్కులు వచ్చినాయి, జాబ్కు కావాల్సిన టాలెంట్ నా దగ్గర ఉన్నదన్న ధైర్యం నా దగ్గర ఉంది. అవును, బబ్లింగ్ మిస్టేక్ వల్ల మాత్రమే పోయింది. అది విత్ హెల్లో ఉన్నది. కోర్టు తీర్పిచ్చి ఇవ్వండి అని అంటే ఎప్పుడైనా పిలిచివచ్చు. నీకు వచ్చింది కాబట్టి నీకు రాదు, ఇంకోరికి అవకాశం ఇవ్వచ్చు.
అయితే అట్లా ఆ ధైర్యం అయితే ఉండే నాకు, మళ్ళీ కొట్టగలుగుతా ప్రిపేర్ అయితే. కానీ ఆ దెబ్బ పెద్దది కదన్న, మర్చిపోలేకపోయినా. మళ్ళీ కూర్చొని అయ్యే పుస్తకాలు చదవాలి అంటే అది చేసిన తప్పే గుర్తుకొచ్చుడు. కాబట్టి ఎట్లా చేయాలంటే అప్పుడు మీ ఛానల్ రెగ్యులర్గా చూస్తాను నేను, పంచాయతీ కార్యదర్శి అవన్నీ ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చేటోళ్ళు మీరు. అయితే దాని తర్వాత అప్పుడు రాలే థాట్ నాకు, అంటే నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు కదా అని. మన శివ ఉన్నాడు కదా ఇప్పుడు 5SI ఆయనది మొన్న ఇంటర్వ్యూ చేసారు మీరు. అయితే ఆయన పెట్టడంతో మా బ్యాచ్మెంట్, ఆయన క్లాస్మేట్ కాదు కానీ బ్యాచ్మెంట్, మన తోట ఆయన పెట్టిండు, సక్సెస్ అయ్యిండు. అరే ఇది మనం కూడా చేయవచ్చు. ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి చెప్పాలంటే నేను చదవాలి, అట్లా చదవడం అనేటువంటిది మళ్ళీ స్టార్ట్ చేసిన. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో తెలియదు, కానీ నాకు కావాల్సింది టీచర్ జాబే. వీళ్ళు సెలెక్ట్ అయ్యి వచ్చిన తర్వాత విద్యా వాలంటీర్లు కొన్ని రోజులు ఇది అయిన తర్వాత కూడా రన్ అయింది. వాళ్ళు వచ్చి చేరిన తర్వాత అది కూడా పోయింది, ఆ ఆశ కూడా పోయింది. మొత్తానికి ఇక ఏది కాకుండా దిక్కుదోచని స్థితి. అప్పుడు ఖాళీగా ఏం చేయాలో అర్థం కాదు, చదవాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు. ఏం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళకి చెప్పుకుంటూ నేను కూడా చదువుకోవచ్చు, ఆ రకంగా స్టార్ట్ చేసింది మన శ్రీ సాయి ట్యూటోరియల్ అన్న. మెల్లమెల్లగా మ్యాథ్స్ క్లాసులతో మొదలుపెట్టిన. మన డిసెంబర్ 22, 2019 స్టార్ట్ చేసిన. గణిత దినోత్సవం శ్రీనివాస రామానుజన్ గారి జన్మదినం సందర్భంగా స్టార్ట్ చేసిన. మ్యాథ్స్ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేసిన. మెల్లమెల్లగా మార్పులు చేసుకుంటా ఇక క్వశ్చన్స్ వాళ్ళకి ముందే సిలబస్ చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా అట్లా ముందుకెళ్ళింది. వాళ్ళ కామెంట్స్ వల్ల కూడా మోటివేట్ అయినా. చాలామంది కొంత చదవాలంటే మోటివేషన్ రాదు కదా, మళ్ళీ అట్లా ఇబ్బంది అయిన తర్వాత అట్లా అని ఇక దాంతో మోటివేట్ అవ్వకుండా మళ్ళీ క్లాసులు చెప్పుకుంటా వాళ్ళకి చదువు చెప్పుకుంటూ నేను చదువుకుంటూ వచ్చినాను. ఇట్లా అంటే నువ్వు సక్సెస్కు వెళ్ళాలి అని అంటే కంటిన్యూస్గా చదవాలి అనేది పెట్టుకున్నావు. ఖచ్చితంగా కంటిన్యూస్గా చదవాలంటే ధైర్యం వస్తలేదు, చదవాలనిపిస్తలేదు కాబట్టి ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినావు. ఎందుకంటే వాళ్ళకి చెప్పాలి కాబట్టి నేను ఇక్కడ చదవాల్సిన అవసరం పడుతుంది కాబట్టి. అంటే మార్చుకునే విధానం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. నీకు నీ సిచ్యువేషన్లో పక్కవాడు ఒక ఛానల్ పెట్టి నడుస్తున్నది కాబట్టి కనిపించింది కాబట్టి ఆప్షన్ ఏదో బాగుంది అని చూస్ చేసుకున్నావు కదా. అంటే మిత్రులారా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనం ఒకటి అయిపోగానే ఆగిపోకుండా, అయిపోయింది అని ఆగిపోకుండా అసలు ఏం మిస్టేక్ జరిగింది, తన విషయంలో జరిగిన మిస్టేక్ ఏంటి, బబ్లింగ్ మిస్టేక్. అది కూడా తనకు వచ్చినటువంటి మార్కులకు సంబంధించింది కాదు, పార్ట్ ఏలో హాల్ టికెట్ నెంబర్ బబుల్ చేయడం అంటే ఇన్స్ట్రక్షన్స్ మిస్టేక్. సరే అవి మార్చుకోవచ్చు. సబ్జెక్టు మరి ఇంత ఉన్నది కదా, ఈ సబ్జెక్ట్ను మరి నాకు వచ్చి కదా అని ఆగలేదు, ఆ సబ్జెక్ట్ అట్లనే ఉండాలి, ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ కావాలి అని అంటే ఇంకా చదవాలి అనే ఉద్దేశంతో ట్యుటోరియల్ స్టార్ట్ చేయడము, అదే ప్రిపరేషన్లో ఉండడం. అంటే తనకు సాధ్యమైనటువంటి తనకున్నటువంటి పరిధిలో ఏం చేయాలనో అట్లా నిర్ణయించుకున్నాడు. అవునా కదా. ఇక్కడ ఇంకొక క్వశ్చను, ఆ టైంలో డిఎస్సిలో నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి? ఒకటి. ఇక్కడ కంపేర్ కోసం. అండ్ అప్పటికి టెట్లో నీ దగ్గర 103 మార్కులు ఏమో ఉన్నాయి. 100 మార్కులు. 100 మార్కులు ఉన్నాయి. అక్కడి నుండి 2024 ఈరోజు డిఎస్సి కొట్టేటప్పుడు అంతిమంగా నువ్వు రాసిన టెట్లో నీ మార్కులు ఎన్ని? 129 మార్కులు వచ్చినాయి అన్న. మిత్రులారా జాగ్రత్తగా గమనించండి, ఎన్ని మార్కులు? 129 మార్కులు. అది కాదా సక్సెస్? అంటే 97 ఫస్ట్ టెట్లో ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించిన సమయంలో 100, ఉద్యోగం సాధించినా కూడా వితిహల్లో ఉండడం వల్ల తను కొంత డిప్రెషన్కు లోనై మళ్ళీ చదవడం, ఎదుటి వాళ్ళకి చెప్పడం, ఇట్లా చేస్తూ చదువుకుంటూ వెళ్తే ఇప్పుడు ఈరోజు డిఎస్సికి సంబంధించిన నీ ర్యాంక్ ఎంత? జిల్లాలో 33వ ర్యాంక్ వచ్చింది. 33వ ర్యాంకు. అంటే ఎక్కడ నిరుత్సాహపడలేదు, ఎక్కడ ఎటు పోలేను. అంటే ట్యూషన్స్ అంటే దేనికైనా కూడా దీనికే రిలేట్ చేసుకునే ప్రయత్నం చేసిన. ఎందుకంటే వేరే ఫీల్డ్కి వెళ్తే మళ్ళీ దీన్ని పక్కన పెట్టేస్తాం, అప్పటి వరకు చదువుకున్నదంతా వదిలేసినామంటే పోతుంది మొత్తం ఇక. కాబట్టి దాన్ని మళ్ళీ పోటీ కూడా ఎక్కువ ఉంటుంది అన్నయ్య. అప్పుడు మిస్ అయిందంటే మిగతా వచ్చిన తర్వాత పోస్టుల సంఖ్య తగ్గుతుంది, పోటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ పోటీకి తగ్గట్టు మనం కూడా మళ్ళీ అప్డేట్ కావాల్సింది అన్న. నీ విషయంలో జరిగింది అదే, నాకు కావాల్సింది కూడా అదే నీ నుండి. ఎందుకంటే అది నేను చూస్తూ ఉన్నా,
అప్పటి నుండి శ్రీ సాయి ట్యూటోరియల్లోకి వచ్చిన తర్వాత నుండి దగ్గర 70,000 80,000 సబ్స్క్రైబర్లు అయ్యేదాకా కొద్దిగా అవును జస్ట్ చూడడమే, అంతే. మన ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ లేదు. దాని తర్వాత మనకు ఇంటరాక్షన్ వచ్చింది. అవునన్నా. ఎందుకంటే సేమ్ కంటెంట్, అవును. నేను నువ్వు టీచర్ కావాలనుకోవడం, ఎక్కువ టీచింగ్ కంటెంట్కి సంబంధించిన వాటిని నేను దృష్టి పెట్టడం, అదే నువ్వు చేయడం, అక్కడ కలిసింది మన జర్నీ, మన ఆలోచన. ఒక్క చిన్న విషయం అంటే మస్తు హ్యాపీ అనిపించిందండి. అంటే మీ వీడియోలు చూసుకుంటుంటోని అప్పుడప్పుడు ఏదన్నా మాట్లాడాలంటే నంబరు దొరకడం కూడా ఇబ్బందిగానే ఉండేది అప్పుడు. అయితే మీ నుంచి ఒకసారి కాల్ వచ్చింది, మొత్తానికి తీసుకొని పెట్టుకున్నా వేరే వాళ్ళ దగ్గర నుంచి. కానీ చేయాలంటే మరి టైం ఉంటుందో లేదో, మనతో మాట్లాడతారో లేదో అన్నది ఒకటి ఉండే. అరే మీ నుంచి కాల్ వచ్చేసరికి నేను షాక్ అయినా. చాలామంది ఏం చేస్తారంటే గుర్తింపు కోసం పని చేస్తూ ఉంటారన్న, కానీ మనం కష్టపడి పని చేసుకుంటూ పోతే గుర్తింపు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ కూడా అన్న, నేను ఓన్లీ వాయిస్ ద్వారానే చెప్పిన క్లాసులు కానీ గైడెన్స్ కానీ. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం అనేది ఏ అభ్యర్థికైనా ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం అన్నది. కానీ దానికంటే రెట్టింపు ఆనందాన్ని ఇచ్చింది ఏంటంటే నాకు, నేను పెట్టిందే వాయిస్ తోటి మా అంటే 1-2 వీడియోలు చిన్నగా చేసిందేమో అది. అయినప్పటికీ చాలామంది గుర్తుపట్టి, అంటే ఒక అభ్యర్థి విజయం సాధించాలంటే చాలా రకాల అంశాలు అనేటువంటి డిపెండ్ అయి ఉంటాయి. అందులో నాది ఒక అంశంగా ఉండడం అనేది మస్తు హ్యాపీ అనిపించింది. కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి అన్న, ఆనంద బాష్పాలు అనుకోవచ్చుగా. అంటే నా దానికంటే, నా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం కంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనేటువంటిది మర్చిపోలేన్న, ఈ జన్మకు చాలరా అనిపించింది అన్న. అంతే. ఇప్పుడు మన ఈ సోషల్ మీడియానే అనొచ్చుది, యూట్యూబ్ అంటే సోషల్ మీడియాలో మన కామెంట్లే మనకు సంతోషాన్ని ఇస్తుంది. అందుకే నేను ఈ కామెంట్లో వీళ్ళు అడగక ముందే నేను డిసైడ్ అయినా, నీ సక్సెస్ స్టోరీని చూపిస్తే, అంటే సక్సెస్ అంటే ఇక్కడ ఏదో పెద్ద ఎంతో చేసిండు అనేది కాదు. ఇక్కడ నువ్వు 2017లో ఉద్యోగం కోల్పోయినప్పుడు 2017కు ముందు డిఎస్ ఎప్పుడు వచ్చింది? 2012లో వచ్చింది. 12 నుంచి 17 వరకు 5 ఏళ్ళు 6 ఏళ్ళ సమయం పట్టింది దగ్గర. 5 ఏళ్ళు అని అంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి దానికి కూడా నువ్వు అప్పుడే మళ్ళీ ప్రిపరేషన్ మొదలుపెట్టి, ప్రిపరేషన్ ఆపకుండా నేను చదువుకున్నది ఎదుటి వాళ్ళకి ఇద్దాము అని ఒక ఛానల్ పెట్టి, మోటివేషన్కు నీది నువ్వే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ, అటు అమ్మా నాన్నకు యూజ్ అవుతూ ఏదో చిన్న పనులు చేసుకుంటూ ఇట్లా చదువుకోవడం అనేది గ్రేట్ ఆలోచన కదా. మళ్ళీ నీ వయసు చిన్నది. సో నాకు తెలిసి నీకున్న పరిస్థితులే నేను ఇట్లా తీసుకొచ్చినాయేమని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఎందుకంటే కుటుంబ పరిస్థితులు తెలుసు, కష్టం విలువ ఏందో తెలిసేటట్టు చిన్నప్పటి నుంచి నాన్న పనికి తీసుకుపోయేటోడు. దాని ద్వారా అరే ఇలాంటి కష్టం ఎక్కువ రోజులు పడలేరు, మనమే కదా ఆధారం వాళ్ళకు. కాబట్టి ఖచ్చితంగా ఆ పరిస్థితుల నుంచి బయట వేయాలంటే మనమే. కాబట్టి ఈ రకంగా అదే ఒక మోటివేషన్ అని చెప్పుకోవచ్చు అన్న. ఆ రకంగా కూడా మోటివేషను అంటే ప్రిపేర్ అయ్యే టైంలో రకరకాలుగా డిమోటివేట్ అవుతామంట అన్న. ఆరంభ శూరత్వం ఉన్నట్టు అంత్య శూరత్వం ఉండదు. ఎందుకంటే మధ్యలో కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి. జాబ్ నీ అమ్మ జీవితం ఏంద్రా చదువు ఇదంతా, అది ఎప్పుడు అత్తో తెలియదు, ఏమైతే తెలియదు, రకరకాల కారణాలు ఉంటాయి. సరే, ఇప్పుడు ఇవన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు సక్సెస్ అయినావు, ఫెయిల్యూర్ నుంచి ఒక సక్సెస్ వరకు. ఇందులో పాటించినటువంటి కొన్ని విషయాలు నేను క్వశ్చన్ టు ఆన్సర్ విధంగా నేను క్వశ్చన్ చేస్తా, నువ్వు ఆన్సర్ చెప్పు. డైరెక్ట్ క్వశ్చన్కి వద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతూ ఉన్నాయి. ఆ ఉద్యోగ నోటిఫికేషన్లకు మోటివేషన్ ఉండాలని మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కోచింగ్కి వెళ్తే బెటరా, కోచింగ్కి వెళ్ళకపోతే బెటరా? ఒకవేళ వెళ్తే ఎవరు వెళ్ళాలి, కోచింగ్కి వద్దు అనే వాళ్ళు ఎవరు? నీకున్న నీ నాలెడ్జ్ నీది వరకు మాత్రమే, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. అవునవునన్నా. అంటే ఇవి నా అనుభవాల ప్రకారంగా నేను చెప్తున్నా. అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉండొచ్చు సిచ్యువేషన్స్ అనేటువంటివి. అంటే నార్మల్గా ఇక్కడ 2 రకాలుగా మనం చూడవచ్చు అన్న. అంటే కోచింగ్ అనేటువంటిది వెళ్ళాలా వద్దా అనేటువంటి దానికి సంబంధించి ఏం చదవాలి, ఎట్లా చదవాలి అనేటువంటి అంశం పైన మనకు అవగాహన ఉన్నది అంటే కోచింగ్ అనేది అవసరం లేదు. మనకు ఏం చదవాలి, ఎట్లా చదవాలి అనేటువంటిది అవగాహన లేదు, ఖచ్చితంగా కోచింగ్ అనేటువంటిది అవసరం పడుతుంది అన్న. ఎందుకంటే ఒక గైడెన్స్ అనేటువంటిది దొరుకుతుంది, ఎట్లా చదవాలి, ఏం చదవాలి అనేటువంటి దాని మీద అవగాహన వస్తుంది. కాబట్టి ఆ రకంగా కోచింగ్ అనేటువంటిది అవసరం ఉంటుంది, తెలియనటువంటి వాళ్ళకి ఏం చదవాలి, ఎట్లా చదవాలి అనేటువంటిది. అంటే అంత అవగాహన ఉంటే కోచింగ్ అవసరం లేదు, అవగాహన లేనటువంటి వాళ్ళకు కోచింగ్ అవసరం అనేది ఉంటుంది. ఇప్పుడు కోచింగ్ అవసరం లేని వాళ్ళ గురించి సరే ఓకే, వాళ్ళ గురించి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా. కోచింగ్ అవసరం ఉన్న వాళ్ళ దగ్గరికి వద్దాం, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ డౌట్ ఉంటుంది. కోచింగ్లు ఇప్పుడు 2 రకాలుగా ఉన్నాయి, ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ఎటు వెళ్తే బెటర్? అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగలిగి నేను ఆన్లైన్లో ఫోన్ చూడడం అట్లాంటిది కొంత ఇబ్బంది అవుతుంది నాకు. డైరెక్ట్గా లైవ్లో క్లాసులు వింటే
నాకు ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ చాలామంది ఉంటారు, కాంపిటీషన్ అనేటువంటిది కూడా తెలుస్తుంది. ఆ రకంగా తెలియడం ద్వారా ఇంకా నేను ఇంప్రూవ్ కావచ్చు, డైరెక్ట్గా వెళ్తే కనుక నాకు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకుంటేనేమో అట్లా వెళ్ళొచ్చు అన్న పరిస్థితులను బట్టి. లేదు నేను ఈ రకంగా పార్ట్ టైం జాబ్ కానీ లేదంటే హౌస్ వైఫ్స్ ఈ రకంగా ఉంటారు, వాళ్ళు బయటికి వెళ్ళని పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ బెటర్ ఆప్షన్గా ఉంటుంది అన్న వాళ్ళకి. ఎందుకంటే రెండు సమ ఉద్యోగులు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే రానున్నటువంటి ఆధునిక కాలానికి అనుగుణంగా ఆన్లైన్ వ్యవస్థ అనేటువంటిది ఇప్పుడు ఊపందుకుంటుంది. కాబట్టి అది కూడా ఒక మంచి అవకాశం. వీరికైతే ఇది ఉపయోగకరంగా ఉంటుంది, వెళ్ళే అవకాశం ఉన్న వాళ్ళకైతే ఈ ఆఫ్లైన్ ఉపయోగకరం. ఓకే, అంటే ఆప్షన్ అనేది వ్యక్తిగతంగా వాళ్ళ మీద డిపెండ్ అవుతాయి, ఎవరి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు చూజ్ చేసుకుంటే బెటర్. ఓకే సరే, ఇప్పుడు కోచింగ్ ఈ 2 రకాల ప్రకారం వాళ్ళు కోచింగ్కి వెళ్తారు. ఓకే, అవునా. కోచింగ్కి వెళ్ళలేక నీలాంటి వాళ్ళు అంటే అంటే నువ్వు కూడా ఇంటి దగ్గరే ఉండి కొద్దిగా ప్రిపేర్ అయ్యాను కదా, ఈ డిఎస్సికి ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ కావాలి అని అంటే నాకు ఎట్లా అవగాహన ఉందో, అంటే ఏం రాయాలో తెలుసు, అవగాహన ఉంది, ఏం చదవాలో తెలుసు. వాటికి పుస్తకాలు కావాలి, చదవడం అంటే బుక్స్ ఇంపార్టెంట్. బుక్స్ సెలెక్షన్ అనేది ఏ విధంగా ఉండాలి? ఓకే అన్న, అంటే ఒక చిన్న ఎక్స్పాండ్ చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ మనకేంటంటే మెయిన్గా ఏ నోటిఫికేషన్ అయినా మనకు కొన్ని ఆయుధాలు రెడీ చేసుకోవాలి ముందు, అందులో విజయం సాధించాలంటే. ముందుగాల సిలబస్ షీట్ అనేటువంటిది మన దగ్గర ఉండాలి. దాని తర్వాత దానికి అనుగుణంగా మనం ఏం చేయాలంటే మనకు పుస్తకాల సేకరణ అనేటువంటిది ఉండాలన్న. కాబట్టి ఆ రకంగా ఏం చేద్దామంటే మనము ఒకవేళ టైం ఎక్కువ ఉన్నదనుకోండి ప్రామాణికమైన పుస్తకాలు తీసుకోవాలండి. అంటే కొంత టైం ఎక్కువ అయినా కూడా సబ్జెక్ట్ ఎక్కువ గెయిన్ చేసుకోగలిగేటువంటి పుస్తకాలు ఉంటాయి. ఎగ్జాంపుల్గా టెట్ డిఎస్సి తీసుకున్నాం అనుకోండి, మన స్కూల్ బుక్స్ మనం డిఎడ్ బిఎడ్లో చదివిన అకాడమిక్ పుస్తకాలు మాత్రమే చదవాలి, వాటి నుంచే ప్రశ్నలు వస్తాయి. సమయం ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఎందుకంటే టైం పడుతుంది, చాలా టైం పడుతుంది, అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది, మంచి అవగాహన. ఎందుకంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చాలా పుస్తకాలు చాలా పుస్తకాలు, ఒక సబ్జెక్టు 10 పుస్తకాలు వేసుకోండి అప్రాక్సిమేట్లీ. లేదు నోటిఫికేషన్ టైంలోనే నేను చదవాలి, నా రకరకాల సిచ్యువేషన్స్ వల్ల నోటిఫికేషన్ వస్తేనే నేను చదవగలుగుతా అనుకునేటువంటి వాళ్ళు మాత్రం ఈ రకమైనటువంటి అంశాలు, ఇప్పుడు సైన్స్కు 10 పుస్తకాలు చదవాలి, అవన్నీ కవర్ చేసి, అంటే గతంలో అది చదివి ఇంతకుముందు సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లాంటి పుస్తకాలు మార్కెట్లో దొరుకుతాయి అనిపిస్తే కనుక అటువైపు వెళ్తే వీళ్ళకి ఈజీ అవుతుంది. అప్పుడు మాత్రమే నోటిఫికేషన్ వచ్చినప్పుడు స్టార్ట్ చేసి నేను జాబ్ సాధించాలి అనుకుంటే వాళ్ళకు. మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రామాణికమైనటువంటి పుస్తకాలు అవి ఏంటంటే టెట్ డిఎస్సి అంటే ఎస్సీఆర్టీ పుస్తకాలు, అకాడమిక్ పుస్తకాలు, గ్రూప్స్ ఇలాంటి పుస్తకాలు అయితే ఫేమస్, మన అకాడమిక్ పుస్తకాలతో పాటు ఫేమస్ ఆథర్స్ రాసిన పుస్తకాలు ఉంటాయి కదా, అట్లాంటి పుస్తకాలు తీసుకొని కంప్లీట్గా చదువుకోవాలన్న. ముందైతే అవగాహన అనేటువంటిది ఎక్కువ వస్తుంది. ఓకే, ఇక అంటే ఇక్కడ ఎగ్జామ్కు ముందైతేనేమో డీప్గా ఉండేటువంటి పుస్తకాలు చదవాలి. ఇక నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి టైం ఉంటుంది కాబట్టి షార్ట్గా ఉండేటువంటి ఆల్ ఇన్ వన్ లాంటివి కానీ. అవును, అంటే ఆల్ ఇన్ వన్ మీన్స్ ఆల్ సబ్జెక్ట్స్ అని కాదు ఇక్కడ. ఓకే, ఇప్పుడు టెట్ డిఎస్సికి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 10 మ్యాథ్స్ బుక్లు తీసుకోవాలంటే కష్టం. 10 మ్యాథ్స్ బుక్లను కవర్ చేస్తూ రాసేటువంటి ఒక మ్యాథ్స్ బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే ఈజీ, అట్లా వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఆ టైంలో ఈ ఆలోచన బాగుంది. అండ్ పుస్తకాలు సేకరించుకున్నాం, చదువుతున్నాం, సరిపోతుందా అంటే అప్పటి వరకు అయితే సరిపోదన్న. అంటే దానికి సరిపోదు అంటే నార్మల్గా ఏదైనా నోటిఫికేషన్ అనేటువంటిది రావడానికంటే ముందే దాని సిలబస్ ఏంది, దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎట్లున్నాయి, ఏ రకంగా ప్రశ్నలు వచ్చినాయి, ఎగ్జామినర్ ఏ రకంగా మనల్ని పరిశీలించాలనుకుంటున్నాడు, అవగాహనకు సంబంధించిన ప్రశ్నలు అనేటువంటివి అడుగుతూ ఉంటారు. కాబట్టి కంప్లీట్గా అంటే కరెక్ట్ విధానం కాదని నా పర్సనల్ ఒపీనియన్. అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదువుతా అనుకోవడం సరిపోకపోవచ్చు అన్న. అంతే. అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఈ క్వశ్చన్, చాలా మంది నేను బుక్ తెచ్చుకున్నా, చదివినా, పుస్తకంలోకి వెళ్ళి ఒక్క క్వశ్చన్ రాలేదు, అవును, ఆ బుక్లో నుంచి నాకు ఏం రాలేదు అని అంటారు. అందుకే ఏదైనా బెస్ట్ బుక్ తీసుకున్నాం, ఈ తెలుగు అక్కడే పుస్తకాలన్నీ తీసుకున్నాం, అన్నీ చదివినాం, ఓకే, చదివితే సరిపోతుందా? అంటే సిలబస్ ప్రకారంగా మనకు కవర్ అయ్యేటువంటివి అయితే సరిపోతాయి అన్న. ఇప్పుడు టెట్ డిఎస్సి పరంగా అయితే స్కూల్ బుక్స్ కంటెంట్ పరంగా ఓకే, ఖచ్చితంగా అందులో నుంచి మాత్రం ప్రశ్న మిస్ కాదు. ఓకే, మన టెట్ డిఎస్సి పరంగా. దాని తర్వాత నెక్స్ట్ అకాడమీ పుస్తకాలు, అవి చదివితే ఖచ్చితంగా సరిపోతుంది అన్న. ఓకే, ఇప్పుడు పుస్తకాలు దాటి మనకు సిలబస్ దాటి క్వశ్చన్ అనేది బయటకి వెళ్ళదు. అవునా, ఈ పుస్తకాలు సెలెక్ట్ చేసుకున్నాం, ఒక పుస్తకం తీసుకున్నాం, ఎవరో యూట్యూబ్లో చూసినాం, లేకపోతే ఇంకో పక్క ఉంటాయని చెప్పిండు, ఇవన్నీ చూసినాం, ఒక పుస్తకాన్ని తీసుకున్నాం. ఈ పుస్తకాలు చదవడం ఏ విధంగా ఉండాలి? అండ్ ఈ పుస్తకాలు చదివితే అంతటితో సరిపోతుందా? సరిపోదన్న. ఎందుకంటే ఓన్లీ మనం ఒకసారి చదవడం 2 సార్లు చదివితే సరిపోదు. అది మనం చదివినటువంటి అంశం పైన మనకి ఎంతవరకు అవగాహన ఏర్పడ్డది అనడానికి దానిపైన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటిది చేయాలి.
ఎందుకంటే ఒక నిరుద్యోగి ఉద్యోగిగా మారాలంటే కొన్ని సూత్రాలను పాటించాలి అక్కడ. అంటే నార్మల్గా అందరికీ తెలిసినాయి, దాన్ని నేను ఒక చిన్న ఫార్ములా రూపంలో మాట్లాడుకుంటే కనుక SPR RP అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి నిరుద్యోగి ఫాలో కావాలి. ఎస్ అంటే సిలబస్ షీట్ అన్న, ఖచ్చితంగా ఏ పోటీ పరీక్షకు సంబంధించి అయినా కూడా సిలబస్ షీట్ అనేటువంటిది మన దగ్గర ఉండాలి. దాని తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఇవి కూడా చాలా ముఖ్యమైనటువంటివి. ఎందుకంటే ఎగ్జామినరు ఆ ఎగ్జామ్కి సంబంధించి ప్రీవియస్గా క్వశ్చన్స్ ఎట్లా అడిగిండు, ఏ ఏరియా నుంచి కవర్ చేస్తున్నాడు, అవగాహనకు సంబంధించిన ప్రశ్నలు ఎట్లా అడుగుతున్నాడు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు, వీటిపైన పూర్తి జ్ఞానం వస్తుంది. వచ్చిన తర్వాత చదవడం మొదలు పెట్టాలి. ఏం చదవాలి, ఎట్లా చదవాలి అనేది మనకు అర్థమైపోతుంది. అప్పుడు ఆ రకంగా మనం ముందుకెళ్తే సరిపోదు. ఖచ్చితంగా చదివినది మనకు ఎంతవరకు అవగాహన అయిందో తెలుసుకోవడానికి ఖచ్చితంగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి చేయాలి. ముందు అంటే రివిజన్ చేయాలి. ఫస్ట్ రీడింగ్ అయిన తర్వాత రివిజన్ చేయాలి. ఖచ్చితంగా ఎంత చదివినాం అనేటువంటిది ముఖ్యం కాదు, చదివిన దాన్ని మళ్ళీ ఎన్నిసార్లు రివిజన్ చేసింది అనేటువంటిది ముఖ్యం, చాలా ముఖ్యమన్న. దాని తర్వాత ఇంతటితో కూడా సరిపోదు. చాలామంది ఫెయిల్ అయింది అంటే వాళ్ళు అనుకున్నంత స్కోర్ రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అంటే చదువుతున్నారు, రివిజన్ చేస్తున్నారు, కానీ ఎగ్జామ్స్ అనేటువంటివి రాయట్లేదు. అసలు ప్రాక్టీస్ చేస్తలేరు. మనం ఎంత చదివింది అన్నది కాదన్నగా, ఆడ 3 గంటలు మనం ఎగ్జామ్ ఏం రాసిందన్న దాన్ని బట్టే మనకు జాబ్ అనేటువంటి డిసైడ్ అవుతుంది. అది రాసేది ఏంది, మనము ఎగ్జామ్లో ఏముంటాయి క్వశ్చన్స్. కాబట్టి అట్లాంటి ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఏడ తప్పులు చేస్తామన్నటువంటిది ఓ విషయం తెలుస్తుంది మనకు. ఆ చేసిన తప్పుల్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని టెస్టులు రాసిన కొద్దీ అవన్నీ అధిగమిస్తూ అవి రెక్టిఫై చేసుకొని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటే ఫైనల్ ఎగ్జామ్లో మనకు ఇట్లాంటి తప్పులు చేయకుండా మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఫార్ములా ఫాలో కావాలన్న అందరూ. ఓకే, బాగుంది. అంటే ఫార్ములా బాగుంది. అంటే ఫస్ట్ సిలబస్, తర్వాత ప్రీవియస్ పేపర్స్ కానీ, రివిజన్ కానీ, ప్రాక్టీస్ కానీ, ఇదంతా కూడా ఒక మంచి వేలో నడుస్తూ ఉంటుంది. సో ఈ టైంలో ఇదంతా చేసే టైంలో అన్నీ చేస్తున్నాం, అంతా బాగానే ఉన్నది, నీ అమ్మ జీవితం అంతా చేసినా కూడా జాబ్స్ ఎప్పుడు పడుతుందో తెలియదు, అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇలాంటి డిప్రెషన్లో ఉంటుంది అప్పుడప్పుడు. ఇంకోటి ఇదే టైంలో ఫ్రెండ్స్, పార్టీలు, మా దోస్తు గారు చెడ్డీ దోస్తున్న క్లాస్మేట్ గారు పెళ్ళిళ్ళు, మన పెళ్ళి ఉన్నది, ఎంగేజ్మెంట్ ఉన్నది, ఇటు పోయి రావాలి, అటు పోయి రావాలి, ఇట్లాంటి మధ్యలో వస్తాయి. ఇట్లాంటి వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, అండ్ మధ్యలో డిమోటివేట్ అయినటువంటి వాళ్ళు, అంటే నీకు ఎప్పుడైనా జరిగిందా ఇట్లా, వాటిని ఎట్లా ఓవర్కమ్ చేసినావు? ఖచ్చితంగా అన్న డిమోటివేట్ అవుతాం. ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్నంత ఇంట్రెస్ట్ అనేటువంటిది నోటిఫికేషన్లు ఉంటేనేమో ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ వస్తుంది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు ఈ రకంగా ఇబ్బంది అవ్వడం అనేది అందరికీ కామనే, నిరుద్యోగ అభ్యర్థులు అందరికీ కూడా కామన్గా ఉంటుంది. కానీ మనకు కావాల్సింది ఏంది, అదే ఉద్యోగ లక్ష్య ఆ ఉద్యోగ వేటల్ని మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే దానికంటే ఆ నోటిఫికేషన్కి సంబంధించిన సిలబస్ అనేటువంటిది మనం ఎంతవరకు కవర్ చేసుకున్నాం. ఎందుకంటే నీకు కావాల్సింది అదే ఉద్యోగం, ఎప్పుడు వస్తుంది అనేటువంటిది ఆలోచన పెట్టుకోకు. నీకు అదే కావాల్సినప్పుడు దానికోసమే నిరంతరంగా ప్రిపేర్ కావాలి. కంటిన్యూటీ అనేటువంటిది ఉంటే ఒక టాపిక్ పైన మనకు ఎన్నిసార్లు చదివితే అంత అవగాహన పెరుగుతుంది. కాబట్టి జాబ్ సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మనకు అక్కడ. అట్లా మోటివేట్ కావాలంటే అన్న ఇక మనకు సెల్ఫ్ మోటివేట్ కావాలి, మనకు ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా మోటివేట్ కావాలి. నేనైతే అప్పుడప్పుడు పాటలు వింటోని, కొన్ని పాటలు నా ప్లేలిస్ట్లో మోటివేషన్కి సంబంధించిన పాటలే ఉండేటివి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది, అలా చరణాలు అంటే లిరిక్స్ మా అద్భుతంగా ఉంటాయి. ఎవరన్నా వింటే వినండి, అంటే కొన్ని లిస్ట్ చెప్తా ఇప్పుడు పేర్లు. దాని తర్వాత కాలం నీతో నడవదు, నిన్ను అడిగి ముందుకు సాగదు. దాని తర్వాత నెక్స్ట్ మనకు ఇట్లా చాలా పాటలు ఉంటాయి అన్న. వాటి ద్వారా కూడా మోటివేట్, అంటే నేనైన విధానం చెప్తున్నా, రకరకాలుగా కావచ్చు. కొన్ని ఇంటర్వ్యూస్ అనేటువంటి చూస్తుండే నేను, అఖిల్ బుద్ధి సార్ కానీ ఇట్లా చాలామంది ఇంటర్వ్యూస్ అనేటువంటివి చూస్తుండే, అట్లా కూడా మోటివేట్ అయ్యింది. 12th ఫెయిల్ సినిమా వచ్చింది, దాన్ని దాదాపు 50 సార్లు చూసుంటా నేను. ఆ లాస్ట్ సీన్ చూసుడు, ఏడ్చుడు, మోటివేట్ అవ్వడు, మళ్ళీ పుస్తకం పట్టు, అంటే ఇట్లా రకరకాలుగా నాకు అవకాశం ఉన్నటువంటిది. ఒక్కోసారి మా అమ్మతో మాట్లాడటం, మంచి మోటివేటర్ మా అమ్మ, 7వ తరగతి చదువుకున్నది. మన పరిస్థితులు మారాలంటే ఖచ్చితంగా మనం చదవాలరా. మనకేమో సపరేట్గా భూములు ఏం లేవు, బిజినెస్లు లేవు, సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు లేవు. ఫస్ట్ అది సాయి, ఇవన్నీ కాదు. అవునన్నా, మనము ఏడికెళ్ళి వచ్చినాం, అంతే. మన బ్యాక్గ్రౌండ్ ఏంది, రేపు పొద్దుగాల నా బతికేంది, అవును, ఈ జాబ్ రాకపోతే నా పరిస్థితి ఏంది. అవును, ఇప్పుడు నువ్వు నాన్నతోటి పనికేనావు, నీకు కొద్దిగా పని మీద అవగాహన ఉన్నది, నీకు స్పేర్లో కుల వృత్తిలో చేసేటువంటి చిన్న అనుభవం ఉన్నది. అనుభవం మీన్స్ నీకు కొంత ప్రావీణ్యం తెలుసు. అవును, అవసరం అనుకుంటే ఈ జాబ్ రాకపోయినా నువ్వు ఇంకో పని చేయగలుగుతావు కదా. ఇప్పుడు ఈ వీడియోలే చేయగలిగినావు, నువ్వు ఈ ఎడిటింగ్లే చేయగలిగినావు. ఇప్పుడు నీ దాంట్లో
మంచి కార్వింగ్ మిషన్ పెట్టుకొని మంచి మంచి అత్యాధునిక పరికరాలు తీసుకొచ్చుకొని ఈ కబోర్డ్స్ లాంటివి ఇవన్నీ చేసుకోలేవా? చేసుకోవచ్చు. అంటే అట్లా సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. ఇప్పుడు నీకున్నటువంటి సెల్ఫ్ మోటివేషన్ అనేది అందరికి ఉండాలి. అవునన్నా. అందుకొరకే ఇప్పుడు నేను తీసుకొచ్చి అందరితో అందరికీ పరిచయం చేయించేది కూడా అందుకే. నువ్వు ఇబ్బంది పడ్డా అంటే ఫస్ట్ టైం వీడియో ముందర మాట్లాడడం కాబట్టి కొంత ఏం కాదు, నువ్వు మాట్లాడినా నేను మాట్లాడినా మనం ఇద్దరం ఒకటే, మన ఇద్దరు ఆలోచన ఒకటే. ఈ వీడియో చివరి వరకు, ఈ పాడ్కాస్ట్ చివరి వరకు ఏం చెప్పినాం అనేది ఇంపార్టెంట్. అంతే అంతే అంతే. ఎందుకొరకంటే నీ సిచ్యువేషన్ తెలియాలి కదా, నువ్వు ఎట్లా సెల్ఫ్ మోటివేట్ అయినావు. 97 మార్కులు వచ్చినప్పటి నీ పరిస్థితి, తర్వాత 100 మార్కులు వచ్చినప్పటి నీ పరిస్థితి, తర్వాత 120 + 127 మార్కులు వచ్చినప్పటి నీ పరిస్థితి. అంటే ఈ మార్కులు చెప్తున్నాయి. అవునా? అంటే నువ్వెంత చదవగలిగినావు, నువ్వెంత ఎఫర్ట్ పెట్టగలిగినావు అని. సో అది కదా కావాల్సింది. ఎక్కడ కూడా డిమోటివేట్ అయితే ఏమున్నది సాయి. ఇప్పుడు సరే మావాడు పెళ్ళి ఉందట, పోయేస్తా, ఒక్కరోజు పోయేదేముంది అని చెప్పేసి అటు పోయిட்டு వస్తావు. పోయి వచ్చేసరికి నీ పక్క పంటోడు ఆడు ఎటు పోడు, వాడు నీకంటే ముందు ఉంటాడు అనుకుంటాడు. ఇంకో పార్టీకి పోయేస్తావు, వాడు ఇంకా కొద్దిగా ముందుకు పోతాడు, చదువుకుంటూ వెళ్ళిపోతాడు. నీకు వాడే కదా కాంపిటీషన్. అంతే. కన్సిస్టెన్సీ ముఖ్యం అన్న. కొన్ని వదులుకోవాలి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఎందుకంటే ఇట్లాంటి టైంలలో మనకు కొన్ని తాత్కాలిక ఆనందాన్ని త్యాగం చేయాల్సిందే. పార్టీలకు పోడు కానీ, ఫంక్షన్లకు పోడు కానీ, సోషల్ మీడియాలలో ఎక్కువ ఉండడు కానీ, దానికి అవి కొన్ని త్యాగం చేస్తే తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత మనకి ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అన్న. సూపర్ సూపర్, మంచి మెసేజ్ ఇది. ఎందుకంటే ఉద్యోగానికి ముందు కొన్ని వదులుకుంటే ఉద్యోగం తర్వాత అంతకంటే ఎక్కువ చేయవచ్చు. అవునండి. రైట్. ఇప్పుడు కొంతమంది అభ్యర్థులు నేను ఉద్దేశించి కొన్ని కామెంట్లలో అడిగారు, ఆ క్వశ్చన్లు చూద్దాం. రజాక్ మహమ్మద్ అడుగుతున్నాడు, మ్యాథ్స్ ఇంగ్లీష్ను ఎలా చదివారు, ఎగ్జామ్లో టైం సరిపోవట్లేదు అని అంటారు కదా, ఎట్లాంటి టిప్స్ మీరు పాటించారు? అండ్ మూడోది ఏంటంటే నైట్ ఎప్పటి వరకు చదివారు? ఈ మూడు క్వశ్చన్లకు స్వీట్ అండ్ షార్ట్గా. ఓకే అన్న. అంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ ఎట్లా చదవాలని అడుగుతున్నారు. అంటే నాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి రోజు నైట్ చదివేటోన్నా, సపరేట్గా దానికి షెడ్యూల్ పెట్టుకోపోయేటోండి నేను. కొంతమందికి నాన్ మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా ఇబ్బందిగా ఉంటుంది. వాటిని రోజు చదవాలి. ఎందుకంటే ఎగ్జామ్ ముందరనే నేను చదువుతానంటే ఇంకింత భయపడతాయి. కాబట్టి వాటి మీద ఎక్కువ మనము టైం కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాటిని రోజు చదివి వాటి మీద ప్రాక్టీస్ బిట్స్ చేస్తే కనుక రోజు రోజుకి మనం ఇంప్రూవ్ అవుతూ ఉంటాం. సమయం దగ్గర వచ్చిన తర్వాత మనం చదివినాం అనుకోండి, ముందే రాదని ఇక మరి ఏమి చదవలేము, మొత్తానికి పోయి ఇక మళ్ళీ బబ్లింగ్ చేసి వచ్చాడుగా చూడకుండా. కాబట్టి ముందర నుంచి చదువుకుంటూ వెళ్ళిపోవాలన్న. రెగ్యులర్గా ఉండేటట్టు చూసుకోవాలి డైలీ షెడ్యూల్ వాళ్ళు. ఓకే. అంటే టైం సరిపోవట్లే అనే వాళ్ళకి ఏం టిప్స్ చెప్తారు? అంటే ఎగ్జామ్లో ఖచ్చితంగా అన్న ఇది ఎగ్జామ్ రాయడం అనేటువంటి, ప్రాక్టీస్ చేయడం అనేటువంటి మాట్లాడుకున్నాం మనం. అవి చేస్తే కనుక టైం ఎట్లా మేనేజ్ చేసుకోవాలనేటువంటి తెలుస్తుంది. మనకు అన్ని చేయాలనిపిస్తుంది. మొదలు పెట్టిన క్వశ్చన్ నుంచి లాస్ట్ దాకా పోవద్దన్న. మనకు వచ్చిన క్వశ్చన్లు ముందు చేయాలి. దాని తర్వాత కొంత మనకు రావు అన్నటువంటి వాటిని పక్కన పెట్టేసి వచ్చిన వాటిని చేసుకుంటూ వెళ్ళిపోయినాం అనుకోండి, ఆ మిగిలినటువంటి సమయం దానికి కేటాయించాలి. మ్యాథ్స్ ఇంగ్లీష్ అనేటువంటి ఉంటాయి కాబట్టి వాటిని లాస్ట్కి చేసుకుంటే బెటర్. అంటే ఫస్ట్ వచ్చినాయి కంప్లీట్ చేయాలి, డౌట్ఫుల్గా ఉండేది సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి, మొత్తానికి రాని లాస్ట్ ప్రియారిటీ. అవును. రైట్. నైట్ ఎప్పటి వరకు చదివేటోళ్ళు? నైట్ అంటే ఒక్కొక్కరి సిచ్యువేషన్ బట్టి ఉంటుంది అన్న. అంటే నేను ఒక్కోసారి రెగ్యులర్గా అయితే 11 వరకు అయితే చదివేటోని, ఒక్కోసారి చదవాలనిపిస్తే 3 దాకా కూడా చదివేటోని. అంటే ఈ పర్టికులర్ టైం దాకా చదవాలని ఏం లేదు. కొంతమంది పొద్దున్నే లేచి చదువుతారు, కొంతమంది నైట్ వరకు చదువుతారు, ఇట్లా తెల్లర వరకు చదివేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అది మన అంటే ఎప్పుడు చదివితే మనకి ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి ఎంతసేపు చదివినాం అన్నది ముఖ్యం కాదు, చదివిన దాన్ని ఎంత అవగాహనతో చదువుకున్నటువంటిదే ముఖ్యం. ట్రై మెథడ్స్కి సంబంధించి ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది అని అడుగుతున్నారు. అంటే ఏదైనా ఇప్పుడు మనది అకాడమీ పుస్తకాల ఆధారంగానే మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి అకాడమీ పుస్తకాలు అనేటువంటివి ప్రిపేర్ అవ్వడం అనేటువంటిది ఉత్తమం. ఓకే. లేదు నాకు టైం లేదు, అంతర్లావులో పుస్తకాలు నేను చదవలేను అనుకున్నారు అనుకోండి, వాటిని కవర్ చేస్తూ మార్కెట్లో ఏమైనా అందుబాటులో ఉంటే వాటిని తీసుకొని ఇంతకుముందు సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉంటే యూట్యూబ్ల ద్వారా కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా, ఆ రకంగా మీకు మంచి పుస్తకం అనిపించింది తీసుకుంటే అట్లా కూడా సక్సెస్ కావచ్చు. ఎంఎస్ యూజర్ అడుగుతున్నాడు, అంటే పేరు లేదు. ఓకే. ప్రైవేట్ టీచర్గా జాబ్ చేస్తూ డిఎస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కొన్ని గైడెన్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఇది ఓన్లీ వాళ్ళే కాదు, చాలామంది ప్రైవేట్ టీచర్స్ అంటే డిఎడ్ బిఎడ్ చేసినటువంటి చాలామంది ప్రైవేట్గా వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఉద్దేశించి స్వీట్గా ఏంటంటే మనకు వాళ్ళ ఇంట్లో చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వాళ్ళు ప్రైవేట్ టీచర్లుగా పనిచేస్తున్నారన్న. కాబట్టి అది వదిలేయలేం. అయితే నా సలహా ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకు పొద్దున టైం అనేటువంటిది కొద్దిగా ఎక్కువ కేటాయించుకోవాలి. వచ్చిన తర్వాత కూడా కష్టమైన ఎక్కువ టైం అనేటువంటిది కేటాయించుకునే ప్రయత్నం చేయాలి. పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు టైం తీసుకుంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు అన్న. కంటిన్యూటీ అనేటువంటిది ఉండాలి.
ఒకవేళ ప్రైవేట్ ఉద్యోగం అనేటువంటి తాత్కాలికమైనది కాబట్టి ఖచ్చితంగా మనకు ప్రభుత్వం అనేటువంటి ఉద్యోగ భద్రత అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినటువంటి సమయంలో మాత్రం వాళ్ళకు ఆర్థిక పరిస్థితి ఓకే వదిలేసిన 2-3 నెలలు ఏం కాదు, మళ్ళీ ఎట్లా ప్రైవేట్ జాబే కాబట్టి మళ్ళీ చేసుకోవచ్చు అని ఉంటే కనుక అది వదిలేసి లాస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం కంప్లీట్గా దీనిపైన ఫోకస్ చేస్తేనే మాత్రం సక్సెస్ వస్తుంది అన్న. అంటే నోటిఫికేషన్కి ముందు ఎట్లున్నా పర్లేదు కానీ నోటిఫికేషన్ వచ్చినాక మాత్రం జాబ్కే ప్రిపేర్ కావాలి. నువ్వు అన్నది వాస్తవం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా డేట్ అనౌన్స్ అయింది, ఎగ్జామ్ డేట్ వచ్చింది అని అంటే అన్నీ వదిలేసి దానికే కేటాయించడం బెటర్. అంతే. ఓకే, సూపర్ సాయి. మొత్తం మీద మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పినావు, అడిగినటువంటి విషయాలు. ముందుగా అసలు రావడమే గ్రేట్, నాకు కూర్చోవడమే గ్రేట్. అట్లేం లేదన్న, నా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే అదృష్టం ఏమున్నది తమ్మి, నీ సక్సెస్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఏదో చెప్దామని కాదు, ఇంటర్వ్యూ అన్నట్టు కాకుండా నా జీవితంలో ఎదురైన అనుభవాలు చెప్తాం అని మీరు అడగడం వల్ల ఖచ్చితంగా వాటి ఒక్కరికైనా ఉపయోగపడతాయి కదన్న. అంటే కొన్ని చేయకూడని అంశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు టైంకు పోతారు, ఇట్లాంటిది ఇన్నోళ్ళు గిట్ట ఎవరైనా ఉంటే కదా కనీసం ఖచ్చితంగా 2 గంటల ముందే పోతారు. అంతే, అట్లా మారిన చాలు. అంతే. అట్లా చివరగా లాస్ట్ క్వశ్చన్. ఓకే, నువ్వు ఇచ్చే సందేశం ఏంటి నిరుద్యోగ అభ్యర్థులకు? నువ్వు ఇచ్చే సందేశం ఏంటి? ఖచ్చితంగా నిరుత్సాహపడకండి. ఒక ప్రయత్నంలో ఫెయిల్ అంటే మనం అక్కడితోటి ఆగిపోవడం అన్నది కాదు, మరింత మంచిగా ప్రయత్నించడానికి మరొక అవకాశం వచ్చింది అనుకోండి. ఎందుకంటే నీకు కావాల్సింది అదే ఉద్యోగం అయినప్పుడు ఖచ్చితంగా నిరంతరంగా ప్రిపేర్ కావాలి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చూడకండి, రావడానికంటే ముందే సిలబస్ని కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందన్న, హాయిగా చదవచ్చు, టెన్షన్ ఉండదు. ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టని అంతే, హాయిగా చదువుకోవచ్చు. ఖచ్చితంగా ఉద్యోగం సాధించడానికి, మంచి ర్యాంకులు సాధించడానికి కూడా ఈ రకమైన అంశాలు ఉపయోగపడతాయి. చాలామంది నోటిఫికేషన్ వస్తేనే చదువుతాము అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. అది నా ఉద్దేశంలో అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది అన్న. ఎందుకంటే వచ్చిన తర్వాత మనకు మా అంటే 2 నెలల సమయము ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఇవ్వలేరు. ఆ టైంలో ఆ సిలబస్ మనం చదువుతామా? చదవలేము. రివిజన్ చేయడానికి సమయం, అంతే, రివిజన్ చేయడానికి సమయం సరిపోతుంది అంతే. అది గ్రేట్. సో చూసారు కదా, ఇది తన సక్సెస్ జర్నీ. తను పడ్డప్పుడు పడిపోకుండా మళ్ళీ లేవడానికి ఎలాంటి ప్రయత్నం చేసిండు, ఆ ప్రయత్నం చేయడంలో ఏమేమి అడ్డంకులు ఎదురైనాయి, ఇట్లాంటివే మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా. సో మీరు కూడా ఆయన చేసింది ఎవరో మోటివేట్ చేయడం కాదు, నాకు నేను సెల్ఫ్ మోటివేట్ అయినా. నేను పాటలు విన్నా, మా అమ్మ దగ్గర కూర్చున్నా, నా ఆర్థిక పరిస్థితులను గుర్తు చేసుకున్నా, అసలు వాట్ ఈజ్ వాట్, నా లైఫ్ ఏంది, ఇది లేకపోతే నా పరిస్థితి ఏంది అని గుర్తు చేసుకున్నా. అందుకే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా, ఇట్లున్నా అని చెప్పేసి అంటా ఉన్నాడు. సో చూద్దాం, మరింత సక్సెస్ సాధించి మరింత ముందుకెళ్ళలేదు, ఆ టీచర్తో ఆగిపోకుండా ఓ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్గా చూడాలని కోరుకుంటున్నాను నేనైతే. మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే వయసు ఉన్నది, ఇంకా పెళ్లి కాలేదు, మంచి యంగ్, ఇంకా అవకాశం ఉన్నది కాబట్టి ప్రిపేర్ అవుతారని కోరుకుంటున్నా. సో ఇదండి, దీని ద్వారా ఒక్కరు మోటివేట్ అయినా, ఒక్కరికి ఉపయోగపడ్డా చాలు అని ఒక చిన్న మెసేజ్తో ఉంటా. మరో వ్యక్తితో, మరో పాడ్కాస్ట్తో మీ ముందు కలుస్తా. మీరెవరైనా మాకు గిల్గా ఉంటే బాగుంటుంది సార్ అంటే సజెస్ట్ చేయండి. ఇప్పటికే చాలా సజెషన్స్ వచ్చినాయి, ఫాలో అవుతా. సదా విద్యాసేవలో కాపిల్ల నరేష్.